ఇతను మీ అందరికీ తెలిసే ఉంటాడు. ఇతని పేరు జార్జ్. ఇతను చాలా మందికి ఎలా తెలుసు అంటే లియో మూవీలో నెపోలియన్ లాగా అండ్ డ్రాగన్ మూవీలో ప్రదీప్ రంగనాథన్ ఫాదర్ లాగా అయితే అందరికీ తెలుసు. అయితే తను ఇంకా చాలా మూవీస్ లో కొన్ని స్మాల్ రోల్స్ చేశారని మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. అదేంటి ఇతను ఖైదీ, లియో, డ్రాగన్ మూవీ వల్లే అందరికి ఎలా తెలుసు అంటే అయితే ఈ జార్జ్ గారు చేసేవి స్మాల్ రోల్స్ అయినా తన క్యారెక్టర్ ఇంపాక్ట్ మూవీ మొత్తం ఉంటుంది. అదెలా అంటే డైరెక్టర్ వల్ల. డైరెక్టర్ వల్ల ఎలా అంటే డైరెక్టర్ మూవీ కోసం ఒక రోల్ ని డిజైన్ చేస్తున్నప్పుడు ఆ రోల్ ని ఎంత స్ట్రాంగ్ గా డిజైన్ చేస్తే ఆడియన్స్ అంత ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. అండ్ లోకేష్ గారు తీసిన కూలీ మూవీకి హైప్ ఉండే అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండే. అండ్ కూలీ మూవీని తీసేటప్పుడు అండ్ చూసేటప్పుడు లోకేష్ గారికి ఎలా అనిపించిందో తెలియదు కానీ హై ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్ళాక మూవీలో కొన్ని క్యారెక్టర్స్ చూసాక ఆ క్యారెక్టర్స్ ని లోకేష్ గారు స్ట్రాంగ్ గా డిజైన్ చేయకపోవడం వల్ల మూవీ అయితే చాలా మందికి నచ్చలేదు. అండ్ ఇక్కడ నేను కూలీ మూవీ గురించి ఎందుకు చెప్తున్నానంటే లియో మూవీ తీసింది కూడా లోకేష్ కనకరాజే. అయితే కూలీ మూవీలోని స్మాల్ రోల్ అయిన నెపోలియన్ క్యారెక్టర్ ని కూడా లోకేష్ కనకరాజే డిజైన్ చేశాడు. కానీ తన రోల్ మూవీ మొత్తం ఇంపాక్ట్ ఇచ్చేలా డిజైన్ చేశాడు. అయితే మరి కూలీ మూవీలోని కొన్ని క్యారెక్టర్స్ ని అలా ఎందుకు డిజైన్ చేశాడో చాలా మందికి అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టార్ కాస్ట్ ఉంటే సరిపోదు, క్యారెక్టర్ ని కూడా గట్టిగా డిజైన్ చేసుకోవాలి. అందుకే ఈ నెపోలియన్ క్యారెక్టర్ ని మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ లా అయితే చెప్పా. మరి నేను చెప్పింది కరెక్టే అంటారా?